హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మనము కార్తీక మాసము అమావాస్య మరియు పోలీ పాడ్యమి గురించి తెలుసుకుందామండి. కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి తరువాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలీ పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 1తో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు. తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలీ పాడ్యమినే పోలీ స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయంకు వెళ్ళి శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలీ పాడ్యమి రోజు 30 ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలీ స్వర్గం కథ వింటారు. పోలీ స్వర్గం కథ కూడా మనము విన్నాము. ఇప్పుడు ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అసలు నచ్చేది కాదు. తనంటటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా 4 కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్ళింది. చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలీ మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని తీసుకుని ఒత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. అలా కార్తీక మాసం అంతా చేసింది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళ్తూ పోలీకి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలీ మాత్రం పనులు పూర్తిగా చేసుకుని దీపం వెలిగించింది. అన్ని అవాంతరాలు వచ్చినా పోలీ మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలీని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెందుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలీని తీసుకువెళ్తుంటే అత్త, తోడికోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి కలిగి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలీని తీసుకెళ్లారు. పోలీ పాడ్యమి రోజు 30 ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. ఈరోజు దీపదానం చేయడం వల్ల కూడా చాలా మంచిది. అందరూ ఇలాగ మనము దీపదానం చేసి దేవుడికి అలాగే పోలీ పాడ్యమి రోజు దీపాలు వెలిగించుకుందాము 30 ఒత్తులతో. దయచేసి అందరూ ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ వినడం వల్ల కూడా మనకు ఫలితం వస్తుంది. ఓం నమః శివాయ.